హైదరాబాద్లో నడుచుకుంటా పోతే ఇంటికెళ్ళి ఉమ్మితే దుమ్మే వస్తుంది, అంత పొల్యూషన్ ఉంటుంది. ఎవరు క్లీన్ చేయాలి అంత పొల్యూషన్? కాలు మాంసం కోసుకొని చేతు కండలకు అతికించుకున్నట్టు ఉంది. ఇప్పుడు వాటర్ బాటిల్ ఎట్లా నింపుకుంటామో గాలిని నింపుకుని వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది. పెద్ద పెద్ద బ్యాగులు వేసుకొని, అట్లా సిలిండర్ బ్యాగులు వేసుకొని ముక్కుకు కలిగించుకుందాం. నీడనిస్తుంది, గాలినిస్తుంది, పూలనిస్తుంది, పండ్లనిస్తుంది. సో ఇట్లా మనం ప్రతి జంతువును హింసిస్తూ మనుషులలో ఆరోగ్యం, ఆనందం, ప్రశాంతత ఉండదు. కానీ గొప్ప గొప్ప భవనాలు, ఆకాశానికి అంత భవనాలు కనిపిస్తాయి. 30% ఉన్న టెంపరేచర్ 30కి వస్తుంది చెట్లు పెంచుకుంటా ఉంటే. అవి ఎక్కడ బతుకుతాయి? అవి బతకపోతే ఈ యొక్క భూమికి, నేలకు ఇప్పుడు నేను మాట్లాడాలన్నా నేను శ్వాసించాలి. నేను మాట్లాడింది వినిపివ్వాలన్నా మీరు శ్వాసించాలి. ఎక్కడి నుంచి వస్తుంది శ్వాస? ఈ రోజు మనం బతుకుండడానికి కారణం పర్యావరణం. మా మిత్రుడు పంపిన ఈ వీడియోలో వినిపిస్తున్న ఆ యొక్క జంతువుల ఏడుపులు వింటుంటే గుండె చలించిపోయింది. చాలా జాలనిపించింది. కానీ ఒక సామాన్యుని నేను ఏం చేయగలను అని అనిపించినప్పుడు నాకు అనిపించింది మాట్లాడాలనిపించింది. సో దీనిపైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి. అభివృద్ధి కోసం మనం బాగుండాలని చెప్పి, మన అభివృద్ధి కోసం బిల్డింగ్ల మీద బిల్లులు కట్టుకోవడానికి మనం ఎన్నో పనులు చేస్తూ ఉన్నాం. ఎన్నో పనికిరాని పనులన్నీ చేస్తూ ఉన్నాం. సో అడవుల్ని కాల్చేస్తున్నాం, అడవులను మొత్తం కట్ చేస్తున్నాం. అడవులు కేవలం ఒక చెట్లే కనిపిస్తున్నాయి, కేవలం చెట్లే. అవి ఏమవుతుంది? చెట్లను నరికేస్తే పట్టించుకునేది ఎవరు? చూసేది ఎవరు? అడిగేది ఎవరు? నాకేమవుతుంది? ఈ అడవులను మొత్తం కొట్టేస్తే హ్యాపీగా బతకొచ్చు అందరం, ఇంకా ధనవంతులు కావచ్చు. మన దేశం, మన రాష్ట్రం ఇంకా ధనవంతులుగా అవుతుంది. మనకు ఫుల్ డబ్బులు వస్తాయి. పెద్ద పెద్ద బిల్డింగ్లు అన్ని కడతా ఉంటే దేశ విదేశాల నుంచి వేరేటోళ్ళు వచ్చి వావ్ మీ దేశం గొప్పది, మీ రాష్ట్రం గొప్పది అంటది. అన్నీ నరికేస్తున్నాం. ఒక అంతస్తుల మీద అంతస్తులు లేపుతున్నాం. ఎందుకంటే మన కోసమే, మనందరి సంక్షేమం కోసమే ఇవన్నీ. అవి తీసేస్తే డబ్బులు వస్తే ఆ డబ్బులు మీకు వినియోగిస్తాం, మీకోసమే. కేవలం అక్కడ చెట్లు మాత్రమే కనిపిస్తున్నాయి. కానీ ఆ చెట్లలో ఎన్ని జంతువులు ఉన్నాయి! పక్షులు, చిన్న చిన్న పురుగులు, కుందేళ్ళు, జింకలు, నక్కలు, పిల్లులు, చిన్న చిన్న క్రిమి కీటకాలు, తేనెటీగలు, గబ్బిలాలు, ఇలా చెప్పుకుంటూ పోతే కొన్ని వందల స్పీసీస్, కొన్ని వందల జీవరాశులు కనిపించట్లేదు ఎవరికి. కేవలం చెట్లే కనిపిస్తున్నాయా? మహా అయితే 100 చెట్లను తీసేస్తాం, ఏమవుతుంది? సో ఒకసారి డీప్గా వెళ్తే ఈ రోజు మనం బతుకుండడానికి కారణం పర్యావరణం, ప్రకృతి. ప్రకృతి లేనిది మనం లేము. ఇప్పుడు నేను మాట్లాడాలన్నా నేను శ్వాసించాలి. నేను మాట్లాడింది వినిపివ్వాలన్నా మీరు శ్వాసించాలి. ఎక్కడి నుంచి వస్తుంది శ్వాస? మిషన్లు పెట్టుకున్నామా ఆక్సిజన్ క్రియేట్ చేయడానికి? ఒక చెట్టు మనకు పనికిరాని కార్బన్ డైఆక్సైడ్ ను తీసుకొని దాన్ని ఆక్సిజన్ మన బయటకు పంపిస్తుంది. దాన్ని మనం తీసుకుంటున్నాం. మనం స్పెషల్గా మిషన్స్ తయారు చేసుకోలేదు. కంప్లీట్ గా ఆ యొక్క గాలిని శుద్ధి చేసి మనకు అవసరమైనది పంపిస్తా ఉన్నది. అప్పుడు మనం శ్వాసిస్తున్నాం, మనం బతుకుతున్నాం. చెట్లు లేకపోతే చిన్న చిన్న ఇన్సెక్ట్స్ లేవు, చిన్న చిన్న పురుగులు లేవు. చిన్న చిన్న పురుగులు లేకపోతే పరపరాగ సంపర్కం అంటే పాలినేటర్స్ అంటారు, అవి ఉండవు. పరపరాగ సంపర్కం చేసే చిన్న చిన్న జీవులు ఉండవు. చిన్న చిన్న జీవులు లేకపోతే అగ్రికల్చర్, ఈ యొక్క వ్యవసాయమే ఉండదు. వ్యవసాయం లేకపోతే ఫుడ్ ఉండదు, ఫుడ్ లేకపోతే మనం ఉండవు. ఒక చిన్న చెట్టు కనిపిస్తుంది, కానీ చెట్టు కింద ఎన్నో చిన్న చిన్న ఇన్సెక్ట్స్, చిన్న చిన్నవన్నీ బతకడానికి ఆధారం ఇస్తుంది. ఒక చెట్టు, ఒక్క చెట్టు, ఒక్క చెట్టు ఒక సంవత్సరం, ఇద్దరి మనుషులకు సంవత్సరం సరిపోయే గాలిని ఇస్తుంది. ఒక పెద్ద మెచ్యూర్డ్ ఉన్న చెట్టు. ఒకసారి ఆలోచించండి. అంటే ఎప్పుడు కంటిన్యూస్ అది మనకు శ్వాసని ఇస్తూనే ఉంది.
ఒక సంవత్సరానికి సరిపడే అంత శ్వాస ఇద్దరు వ్యక్తులకి. సంవత్సరానికి 21 కిలోల కార్బన్ డయాక్సైడ్ ని అది అబ్జర్వ్ చేసుకొని ఆక్సిజన్ గా చేస్తుంది. ఇట్లా చెప్పుకుంటా పోతే చెట్లు మనకి ఎన్నో చేస్తున్నాయి. కాకపోతే ఒక్కసారి మనం మనసు విప్పి ఆ యొక్క హృదయంతో చూసినప్పుడు మనకు అర్థమవుతుంది అవి చెట్లా అని. ఇంతకుముందు పురాతనంలో మనమందరం చెట్లకు మొక్కుతూ ఉండేవాళ్ళం. ఇప్పటికి కూడా చాలా మంది చెట్లకు మొక్కుతా ఉంటాం, బొట్టు పెడతా ఉంటాం, చెట్ల చుట్టూ తిరుగుతా ఉంటాం. ఎందుకు? వాటి చుట్టూ ఉన్న వైబ్రేషన్ అట్లుంటది. అవి ఆ పాజిటివ్ వైబ్రేషన్ రిలీజ్ చేస్తాయి. వాటి నుంచి వచ్చే నెగెటివ్ అయాన్స్ మనకు ఎంతో ఆరోగ్యకరంగా ఉంటది. అందుకే వాళ్ళని దేవుళ్ళు అంటున్నాం. సాక్షాత్తు దేవుళ్ళని ఎక్కడ చూడలే. మన ప్రకృతి మన దేవుళ్ళు. ఎన్ని విధాలుగా మనకి ఈ రోజు సమకూర్చున్నాయి ప్రకృతి. మనం ఒక్కసారి ఇట్లా చుట్టూ తిరిగి చూస్తే ఆ ప్రకృతి లేకపోతే మనకేమన్నా ఉంటాయా చుట్టూ ఉన్న వస్తువులు? పడుకునే బెడ్ నుంచి నడిచే చెప్పుల వరకు మనం ప్రతి ఒక్కటి ప్రకృతి నుంచి వస్తుంది. అన్ని విధాలుగా మనం ఉపయోగించుకుంటున్నాం. నిస్వార్థంగా ఎల్లప్పుడూ అవి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి. మన మంచి కోసం, మన శ్రేయస్సు కోసం. అయినా వాటిని కూడా వదిలిపెడతలేదు. ఇది ఎలా ఉందంటే కాలు మాంసం కోసుకొని చేతు కండలకు అతికించుకున్నట్టు ఉంది. మనకు జీవధారమైన ఈ యొక్క ప్రకృతిని నరికేసి కాళ్ళు లేకుండా చేతులతోని బతికేస్తా అన్నట్టుంది. అంత స్వార్థపూరితమైన జీవితం మనం జీవిస్తా ఉన్నాం. మనం అనుకుంటా ఉంటాం, ఏముంది పంట వేస్తున్నాం, పంటలు వస్తున్నాయి, తింటున్నామని. పంటలు వస్తున్నాయి, ఎట్లొస్తున్నాయి? కేవలం ఒక విత్తనం వేస్తున్నాం, ఆ విత్తనం మొక్కలాగా మారి అవి ఎలా మనకు గింజలు ఇస్తున్నాయి. దీని వెనకాల ఎంత సైన్స్ ఉంది. ఒక చిన్న తేనెటీగ పుష్పంలోకి వెళ్ళి పుష్పంలో ఉన్న పుప్పిడి కాలి కంటి వేరే పుష్పం మీదకి వెళ్ళినప్పుడు ఈ పుప్పిడి ఆ పుప్పిడికి మ్యాచ్ అయ్యి అప్పుడు పరపరాగ సంపర్కం జరిగి అప్పుడు అవి గింజలుగా మారి ఆ గింజలు మనం తింటా ఉన్నాం. సో ఇట్లా ఎన్నో విధాలుగా ఈ పరపరాగ సంపర్కులు అన్ని దేటి మీద డిపెండ్ అయి ఉంటారు. ఈ చెట్ల మీదనే ఉంటారు వాళ్ళు. తేనెటీగలు కానీ, ఈ యొక్క సీతాకోక చిలుకలు కానీ, ఇటువంటి ఎన్నో ఇన్సెక్ట్స్ అన్నిటికీ ఆధారం ఇల్లులు ఆ యొక్క చెట్లే. చిన్న గెట్టు జరిపి ఎవరన్నా వాళ్ళ పొలం నా పొలం అంటేనే మనం ఊరుకోము. అటువంటిది ఇది నా భూమి అని చెప్పి నాకు ఇష్టం వచ్చినట్టు అని చేస్తా అని చెప్పి మనం కొట్టేసుకుంటా పోతే మన కాళ్ళని మనం నరికేసుకుంటున్నట్టే. సో ఎన్ని విధాలుగా ఒక చెట్లు మనకు ఉపయోగపడుతున్నాయో అర్థం చేసుకుంటే మనకు అర్థమవుతుంది. దేవుణ్ణి ఎప్పుడు మనం చూడలేము, కాకపోతే ఇన్ని విధాలుగా ఒక చిన్న తేనెటీగా అలా చేయబట్టే కదా మనకు ఇక్కడికి ఫుడ్ వస్తుంది. 75% ఫుడ్డు అంటే మనకు లభించే ఆహారం ఈ యొక్క పరపరాగ సంపర్కాల వల్లనే వస్తుంది. 75%. చాలా వరకు మనం మందులు కొడతా ఉంటాం వీటన్నింటికి. రాత్రి వెళ్ళి పొద్దున్న దాకా పని చేసుకొని రాత్రి వెళ్ళి ఇంటికి వెళ్ళి పడుకుంటాం. రాత్రి మొత్తం కాపలా కాస్తున్నాం మన పంటకి. ఏమన్నా పురుగులు తింటున్నాయి, అది తింటున్నాయి. ఏవి చేస్తున్నాయి? గబ్బిలాలు, చిన్న చిన్న పక్షులొచ్చి ఆ పంట పొలాల్లో పనికిరాని ఆ యొక్క మన పొలాన్ని ఖరాబ్ చేసే వాటిని అన్ని తినేస్తున్నాయి. అంటే మనకు ఆరోగ్యం ఇవ్వడానికి అవి వాటిని తినేసి మనకు ఉపయోగపడుతున్నాయి. అవి ఎక్కడుంటాయి? వాటి ఇల్లే ఏంటి? చెట్లే కదా! ఆ చెట్ల కింద చిన్న చిన్న ఇన్సెక్ట్స్ వాటిని ఏమంటారంటే వాటిని శిలీంధ్రాలు అంటారు. చిన్న చిన్న మైక్రోబ్స్ అంటారు. ఫంగీస్ అంటారు. అవన్నీ ఏం చేస్తాయంటే ఆ మట్టిలో ఉన్న పోషకాలను పెంచుతాయి అవి. వాటి నేలనంతా సారవంతం చేస్తాయి. మనం అందరం సేవ్ సాయిల్ అంటున్నాం. ఇదే సేవ్ సాయిల్ అంటే. ఆ పంటలు బాగా పండియడానికి ఉపయోగపడతాయి. ఈ చెట్లన్నీ నరికేసుకుంటా పోతే అవి ఎక్కడుంటాయి? అవి ఎక్కడ బతుకుతాయి? అవి బతకపోతే ఈ యొక్క భూమికి, నేలకు సారవంతం ఎక్కడి నుంచొస్తది? మళ్ళీ ఇంకా రసాయనాలు వాడి ఈ భూమిని ఖరాబ్ చేసుకొని, మన ఆరోగ్యాన్ని ఖరాబ్ చేసుకొని, మళ్ళీ కొత్త కొత్త మందులు కనిపెట్టుకొని, అడ్వాన్స్ టెక్నాలజీతోని మళ్ళీ మందులు వేసుకొని, ఒక రోగగ్రస్తుల్లాగా అయ్యి పెద్ద పెద్ద బిల్డింగ్‌లు ఉన్నాయని చెప్పుకుంటాం. మనుషులలో ఆరోగ్యం, ఆనందం, ప్రశాంతత ఉండదు గానీ, గొప్ప గొప్ప భవనాలు ఆకాశానికి అంత అంత భవనాలు కనిపిస్తాయి.
ఏముండదు. పచ్చదనం కనిపియదు ఇంకా. మొహం పైన నవ్వుండదు. బతికేస్తా ఉంటాం. ఇదా మనకు కావాల్సింది? ఈరోజు ఇన్ని ఉన్నా మనిషి ఆనందంగా ఉంటలేడు. ఎందుకు? స్వార్థం. కావాలి, కావాలి, ఇది జేయాలి, అది జేయాలని. అహంకారం, గొప్పలు. దీనికోసం ఏదైనా జేసేస్తాం. సో, ఇట్లా జెప్పుకుంటా పోతే ఒక చెట్టు ఎన్ని విధాలుగా ఉపయోగపడుతుంది. దాంట్లో పంటకు సంబంధించినయి, ఈ యొక్క గబ్బిలాలకు, ఈ యొక్క చీతకుక్క చిలుకలకి, ఈ పక్షులకన్నీ రక్షణనిచ్చి, దానివల్ల మనం రక్షించబడుతూ ఉన్నాం. గాలిని ప్యూర్ చేస్తుంది. మనం ఎన్ని ఎండలు అని తలబట్టుకుంటూ ఉన్నాం. ఎండలు ఎలా వస్తున్నాయి? మన చెట్లను మనం నరుక్కుంటున్నాం. అప్పుడు ఇంపాక్ట్ అవుతుంది ఈ యొక్క ఎన్విరాన్మెంట్. సో, చెట్లు పెంచుతా ఉంటే 5 డిగ్రీ సెల్సియస్ తగ్గుతా ఉంటది. 30% ఉన్న టెంపరేచర్ 30కొస్తది చెట్లు పెంచుకుంటా ఉంటే. నరికేద్దాం, చెట్లను నరికేద్దాం. ఎండలు రాని, ఆక్సిజన్ తగ్గితే అనారోగ్యంగా అవుతాం. పెద్ద పెద్ద చిన్న పిల్లలు బ్యాగ్ యేసుకుంటారు గదా! స్కూల్‌కెళ్ళేటప్పుడు పెద్ద పెద్ద బ్యాగులేసుకొని, అట్లా సిలిండర్ బ్యాగులేసుకొని ముక్కుకు తలిగించుకుందాం చెట్టు లేకపోతే. ఇంకా అది తీస్తే చనిపోతాం మనం. సిలిండర్‌లు నింపుకొని వెళ్ళాలి. ఇప్పుడు వాటర్ బాటిల్ ఎట్లా నింపుకుంటామో గాలిని నింపుకొని వెళ్ళాల్సిన పరిస్థితొస్తది. చిన్నగా గనిపియొచ్చు. ఒక్క చెట్టే గదా! చిన్నగా గనిపియొచ్చు. 100 చెట్లే అని గదా! సైంటిఫిక్‌గా జూస్తే సైంటిఫిక్‌గా గాదు. ఒక హృదయంతోని జూస్తే ఎంత హింస జరుగుతుంది వీటెనకాల. చాలా హింస జరుగుతుంది. ఒక చెట్టును మీద ఆధారపడి ఎన్నో ఉంటాయి. చెట్టు మీద ఉండే గూడు ఉంటుంది. చెట్టు మీద ఎన్నో పావురాలుంటాయి. చిన్న చిన్న ఇన్సెక్ట్స్ ఉంటాయి. మైక్రోబ్స్ ఉంటాయి. ఫంగీస్ ఉంటాయి. ఇటువంటియి ఎన్నో. సో, ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సో, మన యొక్క పర్యావరణాన్ని, మన యొక్క చెట్లను రక్షించుకోవడం మనందరి బాధ్యత. సో, ఎలా పడితే అలా జేసినా నడుస్తదనుకుంటే, కరోనా వచ్చినప్పుడు అందరం ఇంట్లోనే ఉన్నాం. జంతువులు మాత్రం హాయిగా తిరిగినాయి. సో, ఇట్లా మనం ప్రతి జంతువును హింసిస్తూ, అక్కడ హింస కనిపియదు. అక్కడ ఎదుగుదల కనిపిస్తా ఉంటది. అభివృద్ధి కనిపిస్తుంది. గొప్పగా ఎదుగుతున్నామని. అభివృద్ధా? బయటకు కనిపిస్తుంది. సో, ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సో, చెట్ల సంరక్షించడం మన యొక్క ధర్మం. చెట్లను మెసెంజర్స్ అంటరు. ఆ యొక్క వేరే డైమెన్షన్స్‌కి ఈ యొక్క ఎర్త్‌కు మెసెంజర్స్ అంటరు. ఎందుకు చెట్లను మొక్కుదురు? చెట్లు దైవంలాగా ఎందుకు ఎదుగుతారంటే, ఆ కెపాసిటీ, ఆ యొక్క శక్తి ఉంటది వాటికి. ఆ యొక్క ఎనర్జీ ఉంటది. పాజిటివ్ ఎనర్జీ ఉంటది. మనకు కాస్త మూడ్ సరిగ్గా లేకపోతే బయటకు పోయి కూర్చుంటే, స్ట్రెస్ ఉన్నా, యాంక్సైటీ ఉన్నా తగ్గిపోతది. చెట్లకు అంత పవర్ ఉంటది. మన కార్టిసోల్ లెవెల్స్‌ను తగ్గిస్తా ఉంటది. దానివల్ల మనలో ఆ స్ట్రెస్ తగ్గి హ్యాపీగా ఉండగలుగుతాం. చాలా ట్రెడిషనల్‌లో గూడా చెట్లనేది ఒక లైఫ్‌కు సింబల్. ఒక జ్ఞానానికి సింబల్. ఒక దైవత్వానికి సింబల్. దైవత్వానికి గుర్తు. జ్ఞానానికి గుర్తు. ఒక చెట్టు చూడండి నిస్వార్థంగా మనకు నీడనిస్తుంది, గాలినిస్తుంది, పూలనిస్తుంది, పండ్లనిస్తుంది. చివరి క్షణాల్లో అది కూలిపోతున్న టైంలో గూడా దాని కలపను మనం ఇంట్లో ఉపయోగించుకుంటున్నాం. అది ఏమి అడగలే మనను. మనం దానికి నీరు గూడా పోయట్లే. అన్ని దానికి దానే సమకూర్చుకొని మనకు కావాల్సిన ఆహారానికి గూడా ఏవైతే ఉపయోగపడతాయో కీటకాలు వాటన్నింటికి నీడనిస్తుంది. ఒక గృహంలాగా ఉపయోగపడుతుంది. అంత గొప్పననేది ఈ యొక్క ప్రకృతి. మనం ఎంత టెక్నాలజీ పెంచుకుంటా పోయినా, ఎన్ని కోట్లు పెట్టి మేడలు కట్టుకుంటా పోయినా, ఈ పర్యావరణంతో మనం కనెక్ట్ గాక, మనం ఇంకా ఈ యొక్క పొల్యూషన్‌లో ఈ బతికేస్తా ఉంటే, ఆ యొక్క జీవిత సారాంశాన్ని మనం మిస్ అవుతాం. భావితరాలకు మనం ఏమి ఇవ్వలేం. దుమ్ము తప్ప. హైదరాబాద్‌లో నడుచుకుంటా పోతే ఇంటికెళ్ళి ఉమ్మితే దుమ్మే వస్తది. అంత పొల్యూషన్ ఉంటది. ఎవరు క్లీన్ జేయాల అంత పొల్యూషన్? చెట్లే గదా! మనమేమన్నా మెషిన్‌ని పెట్టి క్లీన్ జేపిస్తున్నామా? చెట్లకు జెప్పుతున్నామా? చెట్లకు సాలరీ ఇస్తున్నామా? ప్రకృతికి ఇవ్వట్లేదు గదా! నిస్వార్థంగా జేస్తున్నాయి. అదే గదా దైవత్వం. నిస్వార్థంగా ప్రేమిస్తున్నాయి. వాటి బతుకు అవి బతుకుతున్నాయి. మనకు బతకడానికి అవకాశం కల్పిస్తున్నాయి. ఇక్కడ పర్యావరణం అంటే ఒక చెట్లనే గాదు. చెట్లు, చిన్న చిన్న జీవులు.
పక్షులు, జంతువులు ప్రతి ఒక్కటి జంతు సామ్రాజ్యం గురించి చెప్పడం జరుగుతుంది. సో, మనమందరం వాటికి రెస్పెక్ట్ ఇద్దాం. వాటన్నిటిని మనం గౌరవిద్దాం. సో, ఇంత మంచి అవకాశం ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు. వీలైతే చెట్లను పెంచుదాం. మన యొక్క స్పెషల్ అకేషన్‌లో కల్చర్‌గా పెంచుకుందాం చెట్లనన్నిటి. అట్లా మన ప్రకృతితో పాటు మనం సహజీవనం చేద్దాం. థాంక్ యూ సో మచ్. ఈ వీడియో పైన లేదా ప్రకృతి పైన మీ యొక్క ఒపీనియన్ కామెంట్ రూపంలో తెలియజేయొచ్చు. ప్రకృతిని కాపాడుకోవడం మనందరి ధర్మం. సో, ఇటువంటి వీడియోను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయడం వల్ల వాళ్ళకి గూడా ఎంతో బాగా ఉపయోగపడొచ్చు.